కోటి పరిహారం అందాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు. నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది మేమైతే నేటికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వైఎస్ జగన్ కితాబు. నిజంగా ఎంతటి దుర్మార్గమైన వ్యక్తులు ఈ కూటమి వాళ్ళు అనడానికి నిదర్శనం. నిన్న కూడా ఆఖరికి బాధిత కుటుంబాలను ఓదార్చాల్సింది పోయి, వాళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వరకు వీళ్ళు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అందా, రాష్ట్ర ప్రభుత్వం అందా? ముందు దానికి సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థని రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా అమ్మేస్తాయి? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి తమకు సంబంధించిన వ్యక్తులకి కట్టబెట్టాడు కాబట్టి అందరూ అలాగే ఉంటారు అనుకుంటారా? సో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కాదు ఇది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి 2020కి ముందు అనుకుంటే 2021 ఫిబ్రవరి 6 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్స్ రాసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకించింది నాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అంటే ఏమేం చేయొచ్చు, క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు దగ్గర నుంచి ఏమేం చేయొచ్చు అని సవివరంగా మొత్తం రాసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. దాంతో పాటుగా 2021 మేలో అసెంబ్లీలో తీర్మానం చేసి మినిట్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక 2022 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తే, విశాఖకు వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రజలందరి సమక్షంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది చేయడానికి లేదు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో గత 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయింది ఆ ప్రభుత్వ కృషి వల్లే అని చెప్పేసి కుమారస్వామి మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఇప్పటికీ పచ్చి అబద్ధాలు మాట్లాడే నారా లోకేష్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపుకు అన్నమేదంటున్నారా? ఇప్పుడు నిజంగా విశాఖపట్నం ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. 28,000 మంది ఎంప్లాయీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఉంటే వాళ్ళల్లో 2 ఏళ్లలో 10,500 మంది ఎంప్లాయీస్ ని తీసేశారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1,800 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి బెదిరించి భయపెట్టి వీఆర్ఎస్ ఇప్పించి పంపించారు. మరో 2,500 మంది పదవి విరమణ చేశారు. మొత్తంగా 28,000 మందిలో 10,500 మంది పోతే ఒక కొత్త ఉద్యోగం ఇవ్వాలా, ఇప్పుడు 16,000 మందే ఉద్యోగులు. సో 28,000 మంది పనిచేయాల్సిన దగ్గర 16,000 మందే పనిచేస్తా ఉన్నారు. సో ఎంత పని భారం ఉద్యోగుల మీద పడతా ఉంది. సో బలవంతంగా వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి. ఇక జీతాలని దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలని ప్రొడక్షన్తో లింక్ పెడతారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? దానికి క్యాప్టివ్ మైన్స్ లేవు. ఏదైతే అర్సిలాస్ మెటల్ కి క్యాప్టివ్ మైన్స్ కావాలి, అర్సిలాస్ మెటల్ కి పైప్ లైన్ లో క్యాప్టివ్ మైన్స్ కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి మరి విశాఖ ఉక్కు దేశంలోనే నంబర్ 1 స్టీల్, ఆ విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్స్ కావాలి అని చెప్పేసి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారికి ఎందుకు లెటర్స్ రాయడం లేదు? సో విశాఖ ఉక్కు మీద ఎంతటి వివక్ష చూడండి ఒక్కసారి. సో ఇక్కడ ప్రొడక్షన్తో లింక్ పెట్టి క్యాప్టివ్ మైన్స్ లేవు, కానీ ప్రొడక్షన్తో లింక్ పెట్టి మీరు ఈ స్థాయిలో ప్రొడక్షన్ మీరు చేస్తేనే మీకు ఉద్యోగాలు. అసలు ముడిసరుకు లేకుండా ప్రొడక్షన్ ఎట్లా చేస్తారు? చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం, లేకపోతే కట్. దేశంలో ఎక్కడైనా ఉంది ఈ విధంగా? ఇక ఉద్యోగుల క్వార్టర్స్ కి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంత వరకు 50 పైసలు యూనిట్ కి, కానీ ఇప్పుడు ₹8.50 బలవంతంగా క్వార్టర్స్ నుంచి కూడా వెళ్ళగొట్టే ప్రక్రియ. ఇక ఎంప్లాయీస్ కి 2 సంవత్సరాల్లో మెడికల్ ఏదైతే ఫెసిలిటీస్ లేవు, బోనస్ లేదు, హెచ్ఆర్ఏ లేదు, ఎల్టీసీ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, ఇన్సెంటివ్స్ లేవు. ఇవన్నీ ఇవ్వకుండా ఉద్యోగుల్ని భయపెట్టి బెదిరించి బలవంతంగా తరిమేసే కార్యక్రమం. ఇక 11,440 కోట్ల రూపాయలు మేము ఉద్దీపన కింద ఏదో తీసుకొచ్చాం, రివైవల్ ప్యాకేజ్ అని చెప్తున్నారు. ఆ రివైవల్ ప్యాకేజ్ దేనికి తీసుకొచ్చారు? వీఆర్ఎస్ అమలు చేయడానికి. ఆ రివైవల్ ప్యాకేజ్ జీఎస్టీ బకాయిల చెల్లింపుకి, ఆ రివైవల్ ప్యాకేజ్ బ్యాంక్ రుణాల చెల్లింపుల కోసం తీసుకొచ్చారు తప్పిస్తే ఎక్కడైనా ఉత్పత్తి పెంచడం కోసం కానీ, ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం కానీ, ఇక స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం కానీ, స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పెంచడం కోసం కానీ ఆ 11,000 కోట్ల రూపాయలు ఏదైతే 11,440 కోట్లు వాడారా? ఇలా ఒక పద్ధతి ప్రకారం నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. నేడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడానికి చూస్తూ ఉంటే ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ నిందలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నారు. నిజంగా విశాఖపట్నం వాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం మన జనసేన యొక్క ద్వంద్వ నీతి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క నిజమైన తత్వం ఎలా ఉంటుందనేది విశాఖలో నిన్న జరిగిన ఘటన తర్వాత వీళ్ళందరికీ తెలిసిపోయింది. నిజంగా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మీరు చెప్పినటువంటి అబద్ధపు మబ్బులు వీడిపోయాయి. ఖచ్చితంగా ప్రజలే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారన్న విషయం స్పష్టం చేస్తా ఉన్నాం.